అక్కడ చర్మం గనక ఫ్రీగా మూవ్ కాకపోయినా కానీ, ఒకవేళ అతుకులు ఉన్నా కానీ, లేకపోతే అక్కడి నుంచి ఏదైనా బ్లీడింగ్ పడడం కానీ ఇట్లాంటివి ఉంటే జస్ట్ సింపుల్గా ఒక సర్జన్ అడ్వైస్ తీసుకోండి. అసలు దానికి ఒకవేళ సుంతి ఆపరేషన్ చేయించుకోవాలంటే ఒకప్పట్లాగా స్పైనల్ అనస్థీషియా ఇచ్చో లేకుంటే కట్ చేసి కుట్లేసి 15 రోజులు 20 రోజులు బెడ్ రెస్ట్ ఇట్లాంటివి ఏవి అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు స్టాప్లర్ అనే కొత్త టెక్నిక్ వచ్చిన తర్వాత ఇది చాలా సింపుల్ సర్జరీ. ఇది జస్ట్ 5 మినిట్స్లో అయిపోయి హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మీ పనులు మీరు చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రావు. 100% గ్యారెంటీ దానికి. ఇది మనం లైవ్లోనే మనం చూస్తూ ఉన్నాము. పేషెంట్లు కూడా చాలా ధైర్యంగా వస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే ఇది బాధ చెప్పుకోలేకుండా ఉండేది, వర్ణాతీతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ధైర్యం వస్తూ ఉంది. సో డాక్టర్లు కూడా దీని గురించి ఒక అవేర్నెస్ తీసుకొని రావాలి. ఇప్పటికే మన శ్రీధర్ రెడ్డి గారు అయితే చాలా వరకు కూడా ఎన్నో వీడియోస్, నేను ఆ వీడియోస్ అన్ని చూసి సార్ని అపాయింట్మెంట్ తీసుకొని దీని గురించి సార్ మా ఛానల్లో కూడా ఒక అవేర్నెస్ వీడియో చేస్తే బాగుంటుంది అన్నప్పుడు, సార్ నవీన్ చాలా మంచి అభిప్రాయం, నవీన్ ఇది చేద్దాం అందరికీ రీచ్ అవ్వాలని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. సో ఎవరే కానీ నాకు తెలిసి ఓటీలోకి అందులో ఇట్లాంటి సర్కంసిషన్ ఆపరేషన్ ఉన్న దానికైతే అంతగా అలౌ చేయరు. కానీ ఇక్కడ ఉన్న పేషెంట్ కూడా చాలా స్పెషల్లీ థ్యాంక్స్ అండి. యూజువల్గా అది సెన్సిటివ్ పార్ట్ అండ్ ప్రైవసీ పార్ట్ కాబట్టి ఎవరు అంత విల్లింగ్ ఉండరు చూపించడానికి.